నా కృషి వల్ల జరిగిన పోరాటాల వల్ల నిమ్న జాతులలో కొందరికి, అది చదువుకున్న వారికి మేలు జరిగింది. మరి గ్రామాలలో ఉన్న కోట్లాది మంది పేదలకి, నిరక్షరాస్యులకి ఏం లాభం జరుగుతోంది? దారిద్ర్యం దుర్మార్గమైనది. అది మన ఆత్మగౌరవాన్ని, అభిమానాన్ని, ఆలోచన శక్తిని, మర్యాదను మంటగలుగుతుంది. దేశానికి స్వతంత్ర్యం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి. ఇంకా కోట్లాది మంది పట్టెడు మెతుకులు లేక, మూరెడు గుడ్డ లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి దేశం కోసమేనా మనమంతా కలలు కన్నది? నేనానాడే స్పష్టంగా రాశాను. సాంఘిక సమానత్వం కోసం కుల నిర్మూలన, ఆర్థిక సమానత్వం కోసం భారీ పరిశ్రమలన్నీ జాతీయం చెయ్యాలి, నిరుద్యోగాన్ని రూపుమాపాలి, వ్యవసాయం ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలలో ప్రభుత్వమే పరిశ్రమగా నిర్వహించాలి. అప్పుడే అందరికీ అన్ని సమాన అవకాశాలు కులం పేరుతోనో మతం పేరుతోనో నిరాకరించే పరిస్థితులు పోతాయి. అలా జరిగిన నాడు రిజర్వేషన్లు అక్కర్లేదని చెప్పారు. కానీ ఏం జరుగుతోంది? రిజర్వేషన్లంటూ మనల్ని ఆడిపోసుకోవడమే తప్ప అసలు గవర్నమెంట్ కొలువులు ఎక్కడున్నాయి? లక్షల్లో బ్యాక్లాగ్ పోస్టులున్నా వాటిని నింపరు. ఇక పెరిగిపోతున్న ప్రైవేటు రంగంలో అసలు మన ప్రాతినిధ్యమే లేకుండా చేస్తున్నారు. ప్రైవేటు వాళ్ళకి భూములు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, రోడ్లు ఇస్తున్నాం, పన్నులు లేకుండా చేస్తున్నాం. ఇంతగా ప్రభుత్వం చేస్తే వాళ్ళు రాజ్యాంగ హక్కుగా ఉన్న రిజర్వేషన్లు మాత్రం అమలు చేయాలి. ఎంతకాలం మనల్ని సామాజికంగా, ఆర్థికంగా సమానత్వానికి దూరం చేస్తారో అంతకాలం మన రాజకీయాలు, మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతాయి. వివక్షత, అణచివేత అలాగే కొనసాగిస్తే ఆ అసమాన సమాజాన్ని అణగారిన వర్గాలు తప్పకుండా కూల్చేస్తాయి. అందుకని ప్రైవేటు రంగంలో కూడా రాజ్యాంగం ప్రకారం మన ప్రాతినిధ్యం లెక్క ప్రకారం అమలు కావాల్సిందే. దేశాభివృద్ధిలో పరిశ్రమలు, ప్రభుత్వ రంగం కీలకం. అవి నడవాలి అంటే కార్మికులు మరింత కీలకం. 14 గంటల గొడ్డు చాకిరీ చేసే కార్మికులకు 8 గంటల పనిదినం, యూనియన్లు పెట్టుకునే హక్కు, వాటికి చట్టబద్ధత, కనీస వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్, ఆరోగ్యం, మాతా శిశు సంరక్షణ, ప్రసూతి సెలవులు లాంటి 40 చట్టాలు కార్మికుల రక్షణ, సంక్షేమం కోసం అమల్లోకి తెచ్చారు. వాటన్నింటినీ ఈ రోజు తీసేస్తున్నారు. యూనియన్లకున్న రక్షణలను మార్చేశారు. 12 గంటల పని చట్టబద్ధంగా రుద్దుతున్నారు. సంప్రదింపుల చట్టాన్ని రద్దు చేశారు. వేతనం హక్కుగా కాకుండా చేస్తున్నారు. ఉద్యోగ భద్రత లేదు. రకరకాల పేర్లతో కార్మికుల్ని విడగొట్టి యజమానుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తున్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం విగ్రహాలకు ఖర్చు పెట్టి నిరుపయోగంగా జాతికి అంకితం చేస్తూ దేశాభివృద్ధికి వెన్నెముక లాంటి ప్రభుత్వ రంగాన్ని, లక్షల కోట్ల దేశ సంపదను కారు చౌకగా తమ అస్మదీయులకు తెగనమ్ముతున్నారు. నా దేశం ఎటువైపు వెళుతుందో అని ప్రేమిస్తుంది. వ్యవసాయ కార్మికుడు, పారిశ్రామిక కార్మికుడు, క్యాజువల్ లేబర్ అనే తేడా లేకుండా అందరినీ సమాన దృష్టితో చూడాలి. ఆహారం, ఇల్లు, ఆరోగ్యం, విద్య, కుటుంబం, విశ్రాంతి, వినోదం, వికాసం, భద్రత అన్నింటా ఉన్నతమైన జీవన ప్రమాణాలతో వేతనాలు శాస్త్రీయంగా అమలు చేయాలి. భూమి మీద ఎవరికి హక్కు ఉండకూడదు. అలాగే భూమి లేని వాడంటూ ఎవరు ఉండకూడదు. రత్నగిరి, సతారా, నాసిక్ ప్రాంతాలలో ఖోటీ పద్ధతికి వ్యతిరేకంగా ఎన్నో రైతాంగ పోరాటాలు సాగించి ఎన్నో విజయాలు సాధించాం. నేడు వ్యవసాయం గిట్టుబాటు కాక, సరైన రేటు రాక అప్పుల పాలై లక్షల మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల్ని, వారి బ్రతుకుల్ని నల్ల చట్టాల ద్వారా గుత్త పెట్టుబడిదారులకు బలి చేస్తున్నారు. ఇదా రైతు రాజ్యం? ఇన్ని దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ బీసీలకు రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు ఇంకా దక్కలేదు. విద్యాపరంగా, సాంఘిక పరంగా ఏ కులాలు ఎవరెవరు వెనుకబడ్డారో లెక్కలు తెచ్చారు. విద్యలో, ఉద్యోగాల్లో ఆర్థిక, రాజకీయ పరమైన ప్రవేశాన్ని, భద్రతను కల్పించాలి. బీసీ జనాభా ప్రాతిపదికపై అన్ని రాజ్యాంగ రక్షణలు వారు పొందాల్సిందే.
సమాజంలో సగం మంది మహిళలు. వారికి పురుషులతో సమంగా పెళ్లి, విడాకులు, వారసత్వపు ఆస్తి హక్కు ఉండాలి. వాళ్ళు మైనర్లుగా ఉన్నప్పుడు సంరక్షణ కోసం విప్లవాత్మకమైన హిందూ కోడ్ చట్టం కోసం పార్లమెంటులో పోరాడారు. ఆధిపత్య అహంకార మనవాద వర్గాలు ఆ బిల్లును ఓడించాయి. నేను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి చట్టసభలోనూ బయట విశాల ప్రపంచంలో ఎడతెరిపి లేని నా పోరాటాల ఫలితంగా సమగ్ర చట్ట రూపేణా కాకుండా మినహాయింపులతో ముక్కలుగా చట్టాలు తెచ్చాడు. 33% రిజర్వేషన్లు అంటూ మాటలు చెప్పడమే తప్ప వీళ్లకు చట్టం చేయడానికి అనేక దశాబ్దాలు గడిచినా ఈ చట్టాన్ని అమలు చేయడానికి ఇంకెన్ని దశాబ్దాలు పడుతుందో వేచి చూడాలి. పాలనలోనూ విధాన నిర్ణయాలు చేయడంలోనూ మహిళలను రానియకుండా అణచివేస్తున్నారు. ఎక్కడ చూసినా అత్యాచారాలు, అఘాయిత్యాలు, అణచివేతలు ఏటికేడు పెరగడమే తప్ప తగ్గింది లేదు. ఎంతకాలమిలా? కేవలం నిమ్న జాతుల ప్రతినిధిగా నన్ను మార్చేసి దేశం మొత్తం గురించి నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని, చేసిన ప్రతిపాదనల్ని కాలగర్భంలో కలిపేశారు. నేనేనాడు నా బొమ్మలు పెట్టాలని కోరుకోలేదు. అందరికీ ఇంత అన్నం పెట్టాలని కోరుకున్నాను. నా జయంతులు, వర్ధంతులు అంటూ 2 రోజులు జరిపేసి 363 రోజులు అణగారిన వర్గాలను మరచిపోతున్నాను. ఈ దేశంలో పట్టభద్రులకి, ఆస్తులుండి ట్యాక్స్ పే చేసే వారికి, ఆధిపత్య వర్గాలకు మాత్రమే ఓటు ఉండాలి అన్నారు. ఈ అహంకార వర్గాలకు వ్యతిరేకంగా పోరాడి వయోజనులందరికీ ఓటు హక్కులు సాధించారు. ఒక మనిషికి ఒక ఓటు, అది ఉండబట్టే మనలను మనుషులుగా చూస్తున్నారు. ఉన్నైనా ఫలాలను అందిస్తున్నారు. 5 ఏళ్లకు ఒక్కసారైనా పలకరిస్తున్నారు. అలాంటి పవిత్రమైన ఓటును మీరు అమ్ముకుంటే బానిసత్వం, దానిని నమ్ముకుంటే అధికారం. నేను కోరుకున్నది కుల నిర్మూలన మాత్రమే కాదు, రాజ్యాధికారం కూడా. అందుకు 85% ఉన్న బహుజనులంతా ఏకం కావాలి. మైకులు, పేపర్లు, టీవీలు ఎక్కడ చూసినా నా పేరే కనిపిస్తుంది. రాజ్యాంగం రాశాడు, అంటరానితనంపై పోరాడాడు అని. అది విని విని విసుగెత్తి మీ దగ్గరకు వచ్చాను ప్రజలారా. రాజ్యాంగం అంటే మనువాదం కాదు. రాజ్యాంగం అంటే అందరికీ సమాన అవకాశాలు, అందరికీ సమాన గౌరవాలు, విద్య, వైద్యం, ఉపాధికి రక్షణ, భావ ప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కు, సంఘ స్వేచ్ఛ. ఒక మనిషికి ఒక ఓటు. రాజ్యాంగం ముందు అందరూ సమానమే. ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పరిపాలన. విశ్వాసాలు వ్యక్తిగతాలు. పాలనలో మతానికి స్థానం లేదు. అన్ని మతాలకు సమాన దూరంలో ఉండాలి. కులం పేర, మతం పేర ఆధిపత్యానికి తావిపరిదే ఈ రాజ్యాంగం. భిన్నత్వంలో ఏకత్వమే రాజ్యాంగ స్ఫూర్తి. మతపరంగా, భాషాపరంగా ఎవరైతే మైనార్టీలుగా ఉన్నారో వారు ఎంత స్వేచ్ఛగా, భద్రతగా ఉంటారో అదే ప్రజాస్వామ్యానికి నిజమైన కొలత, ప్రమాణం. ఈరోజు ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు ఎవరైనా కానివ్వండి, వివక్షతతో మగ్గిపోతున్నామని భయపడిపోతున్నారు. తమ బతుకులు ఏమవుతాయోనని తల్లడిల్లిపోతున్నారు. రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ వారికి ఉరితాడు అవుతున్నదేమోనని వణికిపోతున్నారు. వారిని మనం భారతీయులుగా చూడాలి, గౌరవించాలి. ఆ రోజుల్లో ఒక దేశభక్తి గేయం విశేషంగా ప్రచారంలో ఉంది. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి, భారత మాతకు చార్ సిపాయి అన్న పాట గుర్తుకొస్తోంది. ఇది భారతీయత అంటే. మెజార్టీ ప్రభుత్వాలు ఉండవచ్చు, కానీ ఆ ప్రభుత్వాలు కమ్యూనల్ ప్రభుత్వాలుగా మారిపోతే చాలా ప్రమాదకర పరిస్థితులు దాపురిస్తాయి. ప్రజలారా, మీ అందరి పక్షాన ఈ వేదిక మీద ఉన్న పార్టీల పెద్దలందరినీ సూటిగా అడుగుతున్నా. దేశాభివృద్ధి కోసం నేను ప్రతిపాదించిన ప్రణాళికల్ని అమలు చేస్తారా? నేను చెప్పింది మీరు చేస్తారా? అది పోనీ ఇందాక నేను చెప్పిందంతా మీరు చేస్తారా? అవి ఏమో చిన్న విషయాలు కావు. ప్రజలారా, నా విగ్రహాలు పెట్టినా, నా సిద్ధాంతాలు చదివినా, ఆచరించిన
ఆలోచించినా మీరు చెయ్యాలి. చెప్పండి, నా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే వారెవరు ఉంటే ధైర్యంగా ముందుకు రండి. మేమున్నాం అంబేద్కర్ సార్, మేమున్నాం. బాబా మేమున్నాం, మేమున్నాం. ఇప్పుడు చెప్పండి, రాజ్యాంగం రాసి నిమ్న జాతులకు రిజర్వేషన్లు కల్పించడమేనా నేను చేసింది? లేదు బాబా, ఇన్నాళ్ళు మేము అదే భావంలో ఉన్నాము. మమ్మల్ని క్షమించండి. ఈ దేశం కోసం మీరు ఎంతో చేశారు. మీరు ఈ సువిశాల భారత జాతికి ముద్దు బిడ్డ. ఈ దేశానికి అన్ని ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక యువకులున్న దేశం మనదే. మనం తలుచుకుంటే ఈ దేశం బంగారు భారతదేశం అవుతుంది. స్వాతంత్రానికి కులమత భేదం దరికి చేరని, అంతరమిరుగని స్వాతంత్రానికి కులమత భేదం దరికి చేరని, ఆధిపత్యాలు వివక్షతలు దుర్పనాశనం చేసే